నేను మీ యాంకర్ నవ్య. ప్రతిరోజు ప్రతి ఒక్క క్వశ్చన్ తీసుకొస్తూనే ఉంటాను కదా. ఈ రోజు నేను అడగబోయే ప్రశ్న ఏంటనుకుంటున్నారా? ఇది నా సొంతంగా అడగట్లేదనండి. మన వ్యూవర్స్ లో నుంచి ఒకరు ప్రత్యేకంగా కాల్ చేసి మీరు ఈ క్వశ్చన్ అడగండి అని చెప్పేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేను ఆ ఒక్కరి కోసమే అడుగుతున్నాను. ఈ మధ్యలో విడాకులకు కారణాలు మరీ ఎక్కువైపోతున్నాయి కదానండి. అంటే ఏ విధంగానైనా విడాకులు తీసుకోవచ్చు. వాళ్ళిద్దరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు అంటే వాళ్ళిద్దరి మధ్యలో సహనం లేకపోవడమా? లేక వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఎక్కువైపోవడమా? ఈ రెండిట్లో దేని వల్ల ఎక్కువ విడాకులు జరుగుతున్నాయి అనే దాని గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. స్వేచ్ఛ కావచ్చు, ఈగోస్ హ్మ్. కావచ్చు, లేకపోతే సహనం లేకపోవడం కావచ్చు. ఇవన్నీ ఎవరిద్దరికైనా కావచ్చు. హ్మ్. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఇవన్నీ వాళ్ళకు ఉంటే వాళ్ళ సంసారం అనేది బాగుండదు. హ్మ్. ఎందుకోసం చెప్తున్నా అంటే ఈ విషయాన్ని, ఎప్పుడైతే ఏ ఇద్దరి మధ్యలో ఈగో కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు. స్వేచ్ఛ అనేది అవసరం. దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. లేకపోతే సహనం కావచ్చు. ఈ 3 అనేటివి మంచి పాత్రను పోషిస్తాయి. కీలక పాత్రను పోషిస్తాయి. అవి మీరు దాన్ని లిమిటేషన్‌లో వాడితే ఏం గాదు. ఈగో అనేది అవసరం. ఒక లిమిటేషన్. స్వేచ్ఛ అనేది అవసరం. వ్యక్తిగత స్వేచ్ఛ ఒక లిమిటేషన్. మీకు సహనం అనేది కొన్ని సందర్భాల్లో మన ఆరోగ్య పరిస్థితులు, మన బాడీ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటది. ఇగ కొందరేందంటే విపరీతంగా దీన్ని వాడేస్తారు. ఇష్టం వచ్చినట్టు వాడేసి వాళ్ళ సంసార జీవితంలో వాళ్ళది వాళ్ళే నాశనం చేసుకుంటారు. కోపం. ప్రతి నిమిషం కోపం. హ్మ్. అత్త మీద కోపము, మామ మీద కోపము, భర్త మీద కోపము, పిల్లల మీద కోపము, వ్యక్తిగత స్వేచ్ఛ. నాకు నచ్చినట్టు ఉంటా, నాకు నచ్చినట్టు బట్టలేసుకుంటా, నాకు నచ్చినట్టు నేను తిరుగుతా. మరి హ్మ్. అట్లనే సహనం కోల్పోవడం. ప్రతి విషయాన్ని మరి ఏంది పరిస్థితి అని అడిగినప్పుడు దాన్ని సహనం లేకుండా, లేకపోతే ప్రతి ప్రతి పరిస్థితుల్లో గూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము. హ్మ్. ఫంక్షన్‌కెళ్ళినప్పుడు గావచ్చు, లేకపోతే ఇంకెక్కడికన్నా ఎళ్ళినప్పుడు గావచ్చు, సహనం అనేది కోల్పోవడము. అవును. ప్రయాణాల్లో గావచ్చు, ఇవన్నీ చాలామంది భార్యలు చేస్తారు, భర్తలు చేస్తారు. ఇవన్నీ చేయడం వల్ల ఏమైతదనంటే, భర్తకు, భార్యకు ఇద్దరిలో ఉన్న అనుబంధాన్ని పాడు జేయడానికి కారణాలైతాయి ఇవన్నీ. కాబట్టి అంటే సార్ మేము విన్న చాలా వరకు ఏంటంటే అత్త, కోడలు బాండింగ్ బావున్నా అంటే హస్బెండ్ అండ్ వైఫ్ బాండింగ్ బావున్నా మధ్యలో ఈ ఆడపడుచులు రావడం కానీ ఇట్లాంటి వాటిలలో కూడా ఎక్కువ డివోర్సెస్ జరిగినాయని కూడా మేము విన్నాం. అది ఎంతవరకు నిజమంటారు? అవును. హ్మ్. ఇప్పుడు ఏ ఇద్దరి మధ్యలో అయినా గావచ్చు. హ్మ్. అది అత్త, కోడలు గావచ్చు, భార్య, భర్త గావచ్చు. వీళ్ళిద్దరి మధ్యలా బాండింగ్ మంచిగానే ఉంటది. ఆడపడుచులు గూడా చెడగొట్టేటోళ్ళున్నారు. హ్మ్. లేరని గాదు. ఆడపడుచులు గూడా ఏందంటే ఉన్నదానికి, లేని దానికి వాళ్ళు మరి కొందరు ఎందుకలా ప్రవర్తిస్తారనేది వాళ్ళ వాళ్ళ ఇంటి పరిస్థితులు. హ్మ్. అంటే అంటే కొంతమంది సహనం. ఆస్తులు పంచుకునే విషయంలో గావచ్చు, ఓకే. లేకపోతే ఇంకేదో విషయాలలో గావచ్చు, ఇది పెట్టలేనని, అది పెట్టలేనని కొందరు ఆడపడుచులు గూడా చెడగొట్టేటోళ్ళున్నారు. అది అర్థం చేసుకొని బతకాలే. అది ఇంటికి సంబంధించిన విషయం గాబట్టి అత్త గావచ్చు, కోడలు గావచ్చు, భర్త గావచ్చు, మామ గావచ్చు. మీరేదో అడుగుతున్నారు అడగండి? అంటే ఇలా చేసినా కొంతమంది సహనంతో దాన్ని నెట్టుకొచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా! చాలా అలా. మందున్నారు. అట్లా హ్మ్. సహనంతోని నెట్టుకొచ్చి, హ్మ్. సంసారాన్ని కాపాడుకొని, మంచిగా బతికినోళ్ళు ఎందరు లేరు ఈ భూమి మీద. అదే. చాలా మందున్నారు. కానీ ఎవరైతే చెడగొట్టుకుంటారో, ఎవరైతే ఆ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడరో, వాళ్ళకే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అవును. తట్టుకొని నిలబడాల్సిన బాధ్యత ఎవరిది అనంటే కోడలిదే. హ్మ్. మరి ఆ విషయాన్ని మర్చిపోతున్న కోడళ్ళు, మరి విడాకులకెళ్ళిపోయి, కోర్ట్‌ల మెట్లెక్కి, హ్మ్. డైవర్స్ తీసుకొని, మళ్ళీ డైవర్స్ ఎందుకు తీసుకున్నామని బాధపడేటోళ్ళు ఎందరు లేరు ఈ భూమి మీద. ఆ ఇద్దరి మధ్యల అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఎలాంటి స్వేచ్ఛ అంటారు? అంటే అది మనీ పర్పస్‌లో అంటారా? లేదు అనంటే ఇంకా ఏదైనా. వ్యక్తిగత స్వేచ్ఛ అనంటే మీ వేషధారణ గావచ్చు, హ్మ్. మీరుండే విధానం గావచ్చు, లేకపోతే టైం స్వేచ్ఛ గావచ్చు. స్వేచ్ఛలనేటివి మస్తుంటాయి స్వేచ్ఛలు. హ్మ్. ఇప్పుడు ఒక నీకు పెళ్లయింది. నువ్వు పలానా టైంకి డ్యూటీకెళ్తున్నావు. ఏ భర్త అయినా కోరుకుంటాడు. 9:30కు డ్యూటీకెళ్తున్నావు అంటే 7 గంటలకు రావాలని కోరుకుంటాడు. నీ టైం 7 గంటలు. నువ్వు 7 గంటలకు రావాల్సింది నువ్వు 12 గంటలకో, 1 గంటకో నువ్వు పబ్‌లోకి తాగో, తినో వస్తా అంటే నడుస్తదా? చాలా హ్మ్. మంది అట్లనే డైవర్స్ ఏదో అర్ధగంట ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి మనిషికి ఫ్రెండ్స్ ఉంటారు. అది భర్త గూడా అర్థం జేసుకోవాలా. హ్మ్. భార్య గూడా అర్థం జేసుకోవాలా. ఫ్రెండ్స్ ఉంటారు. ఒక గంట, 2 గంటలు ఓకే. దాన్ని పెద్దగా దూరదృష్టిలో చూడాల్సిన పని లేదు.
అంతే తప్ప నువ్వు 12 గంటలకో, 1 గంటలకో, 2 గంటలకో వస్తే మరి సాంప్రదాయమైన కుటుంబాలలో ఇవన్నీ నడవయి గదా! గల్లీలల్ల మన మన సందులల్లోనో, మన గల్లీలలోనో ఊరుకోరు గదా! 12 గంటలకో, 1 గంటలకో నువ్వు కారు దిగుతావు. ఎవరి కారులో నుంచి దిగుతా అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పమ్మా? అది సంసారాలు చేసే పని గాదు గదా! పద్ధతి గాదు గదా! అంటే ఈ పద్ధతులు మర్చిపోయిన భార్య గావచ్చు, భర్త గావచ్చు, అప్పుడు వీళ్ళు కోపానికెళ్ళిపోతారు. కోపానికెళ్ళినప్పుడు ఒకరినొకరు ఒక మాట అనుకుంటారు. మాటలు అనుకుంటే ఏమైపోతది? అది పెద్దగా అయితది. పెద్దగా అయిన తర్వాత పెద్ద మనుషులలో కూర్చుంటారు. ఇగ అక్కడ గూడా ఈగోలోకి పోతారు. ఈగోలోకి పోయి ఏం చేస్తారు? నువ్వు నాకొద్దు, నేను నీకొద్దు. ఆ ఇద్దరు వద్దు, వద్దు అనుకునే పరిస్థితులు ఇగ దాటిపోతాయి. దాటిపోయిన తర్వాత పెద్దలల్ల రాస్తారు. లేదంటే కోర్టు మెట్లన్నీ ఎక్కుతారు. కాబట్టి ఇవన్నీ మీరు జరుగుతున్నాయంటే కారణం ఏంది అనంటే, మీరు బయట వాళ్ళకు చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అదే మీ భార్య అలాంటి తప్పులు చేస్తున్నప్పుడు, భర్త అలాంటి తప్పులు చేస్తున్నప్పుడు, మీరు మీ బెడ్‌రూమ్‌లో కూర్చొని మాట్లాడుకొని సముదాయించుకునే ప్రయత్నం అయితే చేయాలి. సముదాయించుకునే ప్రయత్నం చేయకుండా మీ అమ్మకు ఫోను చేసో, మీ నాయనకు ఫోను చేసో, పెద్ద మనుషులకు ఫోను చేసో, ఒకేసారి నువ్వు గొడవ పెట్టడం వల్ల కూడా మార్పనేది రాదు. అది ఈగోకెళ్ళిపోతది. నువ్వెంత అనే పరిస్థితులకొస్తాయి. కాబట్టి ప్రతి విషయాన్ని ఒక పద్ధతి ఉంటది. ఆ పద్ధతి ప్రకారం మేనేజ్‌మెంట్ జేయాలి. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలనేది సమయాన్ని బట్టి ప్రవర్తించాలి. ఈ ప్రవర్తనలో మీ మార్పు రాకపోతే మీ సంసారాలనేటివి ఇగ కోర్టు మెట్లు ఎక్కుడు తప్ప వేరే దారి లేదు. కోర్ట్‌లో ఏముందండి? మీరు డైవోర్స్ తీసుకుంటా అంటే మ్యూచువల్ డైవోర్స్ కింద రాస్తారు. నీకు భరణం కావాలన్నా ఇప్పిస్తారు. ఇంకేదన్నా కావాలన్నా చేస్తారు. కానీ అవన్నీ ఏం చేసుకుంటావు? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటావు. అప్పుడు ఎన్ని ఇబ్బందులుంటాయి. ఇవన్నీ అవసరమా? ఇదంతా ఎందుకు మర్చిపోతున్నారు? ఎక్కడైనా భార్య ఉంటది. ఎక్కడైనా భర్త అనేటోడు ఉంటాడు. ఎక్కడైనా అత్త ఉంటది. ఎక్కడైనా మామనే ఉంటది. ఇవన్నీ మర్చిపోతున్నారు. అవును. ఇంకా ఇంతకంటే ఎక్కువనే ఉంటది తప్ప తక్కువేమి ఉండదమ్మా. అయితే ఎప్పుడైతే సహనం అనేది ఏదైతే ఉంటదో, సహనం అనేది అవసరం. అర్థం చేసుకోవడం అనేది అవసరం. అర్థం చేసుకుంటే సహనం వస్తది. నువ్వు అర్థమే చేయకపోతే సహనం ఏడికెళ్ళొస్తది? కాబట్టి దయచేసి భార్యాభర్తలు ఇద్దరు గూడా మీరిద్దరు కలిసి ఉండబోతున్నారు. కలిసి ఉంటాము అని ప్రమాణం చేసిండ్రు మీరు. కాబట్టి ప్రమాణం ప్రకారము ఖచ్చితంగా మీరు ఎన్ని ఇబ్బందులొచ్చినా, మీకు ఇబ్బందికరమైన పరిస్థితులొచ్చినా, క్లిష్ట పరిస్థితులొచ్చినా, సమాజంలో మిమ్మల్ని ఎందరు విడగొట్టాలని ఆలోచించినా, ఎప్పుడైతే మీరు సహనంతో అర్థం చేసుకొని మీరు ఉంటారో, ఖచ్చితంగా మీ సంసారము 100కు 100% బాగుంటది. కాబట్టి ఇట్టి విషయాన్ని అర్థం చేసుకొని, సంసారం చేసుకునేటప్పుడు భార్యాభర్తలు మెలకువలు నేర్చుకొని, మీ సంసారాన్ని హాయిగా గడపండి. ఇంత మంచి విషయాన్ని మా వ్యూవర్స్ కోసం షేర్ చేసుకున్నందుకు. చూసారు కదండీ! సార్ చెప్పిన మాటలలో ఎంతో కొంత అంటే వాస్తవాలనే చెప్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటే మీరు కూడా సఫర్ అవుతున్నట్టు అయితే ఎంతో కొంత మార్పులనేది చేసుకోండి. అంటే ఏ ఇద్దరిలోనైనా సహనం అనేది అవసరం. అది భార్యకి కావచ్చు, భర్తకు కావచ్చు. మీరు మీ లైఫ్‌ని అండర్‌స్టాండింగ్‌గా మీరు మీ లైఫ్‌ని అర్థం చేసుకొని ఉన్నారు అనంటే ఆ జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుంది.